హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చిమిరపకాయల పచ్చడితో తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా, ఏదైనా స్పైసీగా కర్రీ చేసుకొని తినాలనుకున్నప్పుడైనా చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్ ప్రాసెస్లో ఈ మిరపకాయల పచ్చడిని చేసుకొని తినొచ్చు. ఈ పచ్చిమిర్చి పచ్చడి రైస్లోకి, చపాతీలోకి, ఇంకా దోశలోకి, కర్డ్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చీలతో పచ్చడి చేసుకున్నారంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పాడవకుండా సేమ్ టేస్ట్తో ఉంటుంది. మరి ఈజీ ప్రాసెస్లో టేస్టీ అయిన పచ్చిమిర్చీల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొన్ని పచ్చిమిర్చీలను తీసుకొని నీట్గా కడుక్కొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా, మరీ పేస్ట్లా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మిక్సీ జార్లోనే కాకుండా రోట్లో కూడా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. రోట్లో కూడా పచ్చిమిర్చిలని కొన్ని కొన్నిగా తీసుకుంటూ రుబ్బుకుంటూ అందులో కొంచెం సాల్ట్ వేసుకొని రుబ్బుకొని ఇలా తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి కావాల్సినవి ఒక ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం మెంతిని చిన్నగా కట్ చేసుకొని 3-4 టైమ్స్ నీట్గా కడుక్కొని పెట్టుకోండి. ఉల్లాకుని కూడా చిన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోండి. కొత్తిమీరని, కరివేపాకుని కూడా కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకోండి. ఇవన్నీ వేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చిమిర్చి పచ్చడికి కారం ఎక్కువగా ఉండే పచ్చిమిర్చీలైతే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చీలు గ్రైండ్ చేసుకున్నప్పుడు సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డల్లో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు సరిగ్గా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతిని ఇందులో వేసుకోండి. మెంతాకు వేసుకోవడం వల్ల ఈ చట్నీ ఇంకా టేస్టీగా ఉంటుంది. మెంతాకు లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 నిమిషాలు మెంతాకును కూడా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది 1 నిమిషం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని కర్రీని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇలా హై ఫ్లేమ్లోనే 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోండి. ముందుగా మనం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకోండి. మీ టేస్ట్కి తగినంతగా వేసుకొని ఈ పచ్చడిలో ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు 3-4 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఇలా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. పచ్చడిలోని ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత పచ్చడిని కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరని ఎక్కువగా వేసుకుంటే ఈ పచ్చడి బాగుంటుంది. కొత్తిమీరని వేసుకొని పచ్చడిని కలుపుకోండి. మళ్ళీ ఒక 3-4 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో పచ్చిమిర్చిల పచ్చడి అయిపోయింది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చిమిర్చి పచ్చడితో ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి రైస్లోకే కాదు, దోశలోకి, చపాతీలోకి, ఇంకా రాగి సంకటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి పచ్చడి రైస్లో మిక్స్ చేసుకొని బాయిల్డ్ ఎగ్తో తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. చూశారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో పచ్చిమిర్చి పచ్చడి.
ఏదైనా స్పెషల్‌గా, స్పైసీగా చేసుకొని తినాలనుకున్నప్పుడు, ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా ఈజీ ప్రాసెస్‌లో కారం ఎక్కువగా ఉండే పచ్చిమిర్చిలతో ఇలా పచ్చడి చేసుకొని తినండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చేసుకుంటాం కాబట్టి 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పాడవకుండా సేమ్ టేస్ట్‌తో చాలా బావుంటుంది. చూసారు కదా! మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.